మనకు ఊహ తెలిసినప్పటి నుంచి మనకు చాలా రెగ్యులర్గా వినిపించే పదం డబ్బు. ఈ డబ్బు సంపాదించడానికి నేను 0 నుంచి స్టార్ట్ చేసి 22 ఏజ్లో 50 లక్షలు, 23 ఏజ్లో నా ఫస్ట్ ₹1 కోటి లక్ష్యాన్ని చేరుకున్నా. ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత నాకు తెలిసిన ఈ యొక్క కాన్సెప్ట్ నా పూర్తి లైఫ్నే మార్చేసింది. అండ్ అదే ఎగ్జాక్ట్ బ్లూ ప్రింట్ మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నా. ఫ్రెండ్స్, నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో 22 లక్షల మందికి పైగా ఫాలో అవుతుంటారు. అండ్ ఇలాంటి మెసేజెస్ నాకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. బ్రో, నా ఏజ్ ఇప్పుడు 27. నేను నా 20స్లో రిచ్ అవ్వాలని ఎన్నో కలలు కన్నా, కానీ ఒక క్లియర్ డైరెక్షన్ లేక ప్రతిరోజు టైం వేస్ట్ చేస్తున్నా. ఇలానే 30స్లోకి ఎంటర్ అవుతానేమో అనే ఆలోచన మెంటల్లీ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి పెయిన్ మీరు ఎవరికి ఉండకూడదని మాస్టర్ క్లాస్ చేసా. ఒకవేళ మీ ఏజ్ ఇప్పుడు 18 ఆర్ 20s 30స్లో ఉంటే ఈ యొక్క వీడియో చూడండి. ఎలాంటి లైఫ్ కోసం అయితే మీరు కలలు కంటున్నారో అక్కడ వరకు రీచ్ చేయాలో చేస్తుంది. నిజానికి మీరు 90% మంది వీడియో చూడాలనుకుంటున్నారు, కానీ మీరు ఉండే సెకండ్ పర్సన్ ఇలా చెప్తున్నాడు, ఇప్పుడు వద్దులే రీల్స్ చూసుకుందాం, షార్ట్స్ చూసుకుందాం. ఇలాంటి సలహాలు ఇస్తున్న సెకండ్ పర్సన్ కి చెప్పండి, ఇప్పుడు చేసే టైం పాస్ కంటే ఎక్కువగా నాకు నా కలల్ని నిజం చేసుకోవడం ముఖ్యం. నాకు నా జీవితాంతం డబ్బు వెంట పరిగెడుతూ ఏది కొనాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బులు లేక ఆగిపోయి ఇలాంటి లైఫ్ నాకు వద్దు అని చెప్పండి. లేదంటే ఇదే సెకండ్ వాయిస్ చూస్తూనే మీ ఎంగేజ్ అంతా గడిచిపోయేలా చేసి లైఫ్ లాంగ్ డబ్బు వెంట పరిగెట్టాలి చేస్తుంది. సో అలాంటి రిగ్రెట్ మీకు ఉండకూడదు అనుకుంటే 1 hour ఈ వీడియోకి ఇచ్చి చూడండి. మీకు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాకుండా చెప్పే బాధ్యత నాది. మీలానే వీళ్ళందరూ ఒక డౌట్తో స్టార్ట్ చేసి ఈ రోజు వాళ్ళ రిజల్ట్తో ఎంత హ్యాపీ ఉన్నారో ఇంకొన్ని నిమిషాల్లో చూస్తారు. మరి స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఈస్ లోకేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీ అందరిలానే నాకు కూడా ₹1 కోటి సంపాదించాలనే డ్రీమ్ ఉంది, కానీ అక్కడ వరకు ఎలా రీచ్ అవ్వాలో తెలియదు. ఇప్పుడే నా మెంటర్తో మాట్లాడడం స్టార్ట్ చేశా. సార్, నేను కూడా మీలా యంగేజ్లో కోటీశ్వరుడు ఎలా అవ్వగలను, నా ఫస్ట్ 1 crore ఎలా ఎర్న్ చేయగలను? అతను ఇలా అంటారు, చూడు, లైఫ్లో నీకు కేవలం 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1, 50 సంవత్సరాలు కష్టపడి 5 సంవత్సరాలు ఎంజాయ్ చేయడం. ఆప్షన్ 2, ఫస్ట్ 5 సంవత్సరాలు పూర్తి ఫోకస్తో కష్టపడి వచ్చే 50 సంవత్సరాలు ఎలాంటి టెన్షన్ లేకుండా లైఫ్ని ఎంజాయ్ చేయడం. చాలా మంది వాళ్ళ ఎంటైర్ లైఫ్ని పరిగెడుతూ గడిపేస్తారు, అది కూడా ఒక రాంగ్ ట్రాక్లో. ఒకప్పుడు నేను కూడా ఇదే తప్పు చేశా, కానీ ఒకరోజు ఇది రియలైజ్ అయ్యా, జాబ్ వల్ల నీ బట్టలు మారొచ్చేమో కానీ నీ లైఫ్ మారదు. ఎందుకంటే జాబ్లో ఎంత కష్టపడినా ఎంత శ్రద్ధతో చేసినా అందులో శాలరీ ఫిక్స్ అయి ఉంటుంది. ఒక పవర్ఫుల్ కోట్, జాబ్ నిన్ను ఆకలితో చావనివ్వదు, డబ్బున్నోడిగా మారనివ్వదు. సో ఒకవేళ నువ్వు సీరియస్గా డబ్బున్నోడిగా మారాలనుకుంటే నువ్వు తెలుసుకోవాల్సిన ఫస్ట్ కాన్సెప్ట్ స్లో లేన్ వర్సెస్ ఫాస్ట్ లేన్. నువ్వు 5 సంవత్సరాల్లో రిచ్ అవుతావా లేక 50 సంవత్సరాల్లో రిచ్ అవుతావా అనేది ఇక్కడే డిసైడ్ అవుతుంది. ఫస్ట్ ది స్లో లేన్. స్లో లేన్లో వెళ్ళే వాళ్ళు బాగా చదువుతారు, జాబ్ తెచ్చుకొని శాలరీలో కొంత % సేవ్ చేస్తూ 60లో రిటైర్ అవుతారు. అండ్ ప్రతిరోజు వాళ్ళ టైంని మనీతో ట్రేడ్ చేస్తారు. ఇక్కడ టైమ్ ఈస్ ఈక్వల్స్ టు మనీ. ఎన్ని గంటలు పనిచేస్తే అంతే ఫాస్ట్గా ప్రమోషన్స్ వస్తాయి, శాలరీ హైక్స్ వస్తాయి అని నమ్ముతారు. కానీ రిజల్ట్ 40 సంవత్సరాలు కష్టపడి కూడా రియల్ ఫ్రీడమ్ కొన్ని డికేడ్స్ దూరంలో ఉంటుంది. నీకు తెలుసా, 90% మంది ఓల్డ్ పీపుల్ ఐ విష్ నేను యంగ్ ఏజ్లో రిస్క్ తీసుకొని ఉండాల్సింది, ఏదైనా ట్రై చేసి నా కలల్ని నిజం చేసుకొని ఉండాల్సింది అని రిగ్రెట్తో ఉంటారు. ఇదే స్లో లేన్. సెక్యూర్ ఉంటుంది, కానీ ఫ్రీడమ్ 60 ఏళ్ళకి వస్తుంది. ఒకవేళ నీకు ఇలాంటి లైఫ్ కావాలనుకుంటే గో ఫర్ ఇట్. కానీ నువ్వు నీ 30s 40sలో నీ పిల్లలు పెద్ద అవుతున్నప్పుడు నేను రిచ్ అయి ఉంటే నా పిల్లలకి ఈరోజు మంచి లైఫ్ ఇచ్చేవాడిని, నచ్చింది కొనేవాడిని, నేను నాకు నచ్చిన పని చేసేవాడిని అనే రిగ్రెట్ నీకు ఉండకూడదు అనుకుంటే, యంగ్ ఏజ్లోనే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటే వెల్కమ్ టు ఫాస్ట్ లేన్. ఫాస్ట్ లేన్లో నువ్వు ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తావు, వాల్యూ క్రియేట్ చేస్తావు, పీపుల్ లైఫ్ని ఈజీ చేయడానికి ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తావు. అండ్ ఇంటర్నెట్ని, సోషల్ మీడియాని వాడుకొని ఆటోమేషన్ సిస్టమ్తో చాలా ఫాస్ట్గా స్కేల్ చేస్తావు. ఇక్కడ మన ఫోకస్ నిద్రపోతున్న డబ్బు వచ్చేలా చేసే బిజినెసెస్, కాంటెంట్ క్రియేషన్ అండ్ బ్రాండ్స్ని బిల్డ్ చేయడం. లైఫ్లో ఒక్క రూల్ ఎప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు పని చేస్తేనే డబ్బు వస్తుందంటే లైఫ్ లాంగ్ పని చేస్తూనే ఉండాలి, నీ చివరి రోజు వరకు. అది నీకు ఓకేనా? నాట్ ఓకే. సో టైంతో సంబంధం లేకుండా డబ్బు వచ్చే మార్గాన్ని వెతకాలి. ఒకసారి ఆలోచించు, నీ సొంతంగా ఏమైనా బిల్డ్ చేయగలవా? అదొక యాప్ అవ్వచ్చు, వెబ్సైట్ అవ్వచ్చు, లేదా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేయడం. నువ్వు ఏదైనా వీడియోస్ చేసి పీపుల్ లైఫ్లో వాల్యూ యాడ్ చేయగలవా? కామెడీ, మోటివేషన్, కుకింగ్, ఫైనాన్స్, ఇలా ఏదైనా. నువ్వు ఫోకస్డ్ ఉండాలి, కానీ కాంటెంట్ క్రియేషన్ని 0 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు. ఇలా ఇంటర్నెట్ పవర్ని యూజ్ చేసుకొని ప్రతిరోజు నేను ఫాస్ట్గా ఎలా గ్రో అవ్వగలను ఆలోచించు. లాంగ్ టర్మ్ ఆలోచిస్తూ స్మార్ట్ రిస్క్ తీసుకో. బహుశా స్టార్టింగ్లో ఇది కష్టంగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి ఇది వర్క్ అయితే నీ లైఫ్ చూస్తూనే ఎలా మారుతుందంటే కేవలం నీ లైఫే కాదు, నీ పూర్తి ఫ్యామిలీ తలరాతలే మార్చేయచ్చు. నీకంటూ ఒక ఫ్రీడమ్ దొరుకుతుంది.
ఇన్ షార్ట్, స్లో లేన్ అంటే నువ్వు ఒక సైకిల్ మీద ప్రతిరోజు కష్టపడి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీచ్కి నేను వెళ్ళగలను అని నమ్మడం. అండ్ ఫాస్ట్ లేన్ అంటే నువ్వు ఒక కార్ని తయారు చేస్తావు, దీనికి చాలా టైం అండ్ ఎఫర్ట్ పెట్టాలి, చాలా నేర్చుకోవాలి, బట్ ఒక్కసారి నీ కార్ రెడీ అయితే అదే బీచ్కి కొన్ని గంటల్లో రీచ్ అవ్వచ్చు, అది కూడా మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చే మెయిన్ క్వశ్చన్, నువ్వు నీ లైఫ్లో సైకిల్ మీద వెళ్తావా లేక కార్లోనా? సైకిలా కారా? కారా సైకిలా? నువ్వు ఇది డిసైడ్ అవ్వడానికి ఎంత లేట్ చేస్తే నీ ఫ్రీడమ్కి అంతే దూరంగా వెళ్తావు. సో డెసిషన్ ఈజ్ యువర్స్. సార్ హానెస్ట్లీ నాకు కూడా ఫాస్ట్ లైన్లోనే కార్లోనే వెళ్ళాలని ఉంది, కానీ ఎగ్జాక్ట్గా ఏం చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనే క్లారిటీ లేదు. లైఫ్లో ఏమైనా పెద్దగా చేయాలి, అమ్మ నాన్నలకి మంచి మంచి సర్ప్రైజెస్ ఇవ్వాలి, ఇంకా ఈ వరల్డ్ చూపించాలని ఎన్నో కలలు కన్నా, కానీ దానికోసం నేనేం చేయగలను అని తెలియట్లే. నాలో ఎలాంటి స్కిల్స్ లేవు. కాలేజ్లో నేను ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ని. ఒకవేళ మీరే నా ప్లేస్లో ఉంటే ఫస్ట్ 1 crore ఎర్న్ చేయడానికి ఏం చేస్తారు? ఫ్రెండ్స్, ఇక్కడ అతను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో అది లిటరల్లీ నా లైఫ్నే మార్చేసింది. చాలా జాగ్రత్తగా వినండి. అతను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకవేళ నేనే నీ ప్లేస్లో ఉంటే నేను చేసే ఫస్ట్ 3 స్టెప్స్. స్టెప్ నెంబర్ 1, నాకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకుంటా. నేను ఇప్పుడు కాలేజ్ చదువుతున్నా, జాబ్ చేస్తున్నా, అది అలానే కంటిన్యూ చేస్తూ పార్ట్ టైంలో నాకంటూ ఆన్లైన్లో కొంత ఫాలోయింగ్ ఉండేలా చూసుకుంటా. బికాస్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్. స్టెప్ నెంబర్ 2, నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకుంటా. అసలు వస్తుందో లేదో తెలియని జాబ్ కోసం స్కూల్ కాలేజీలో లక్షల రూపాయలు మన పేరెంట్స్ ఖర్చు పెడుతున్నారు, కానీ స్కిల్స్ నేర్చుకోవడానికి మాత్రం ఎంతో ఆలోచిస్తాం. నేను నా తప్పు చేయను. నా దగ్గర ఉన్న సేవింగ్స్ని అండ్ మా పేరెంట్స్ని కొంత రిక్వెస్ట్ చేసి ఒక 5,000, 10,000 నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకుంటా. అసలు కాంటెంట్ క్రియేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఫాస్ట్గా ఎలా గ్రో అవ్వాలి, ఆన్లైన్ బిజినెసెస్ ఎలా బిల్డ్ చేయాలి అని ఆ ఫీల్డ్లో సక్సెస్ అయిన ఎక్స్పర్ట్స్ నుంచి నేర్చుకుంటా. అది బుక్స్ ద్వారా అవ్వచ్చు, కోర్సెస్, వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే నాకు తెలుసు, ఒక్కసారి నేను సక్సెస్ అయితే వాళ్ళ కట్టిన ఫీజు అంతా ఒక్క రోజులో సంపాదించే రోజు వస్తుంది. కానీ ఆ కొంచెం ఫీజు కోసం ఆలోచించి ఆ స్కిల్స్ నేర్చుకోకపోతే నా 20s అనే గోల్డెన్ ఏజ్ ని చేతులారా నేనే వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. బికాస్ వారెన్ బఫెట్ చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ మేక్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ సెల్ఫ్. The more you learn, the more you will earn. Step number 3, I will start creating content. ఒక్కసారి కాంటెంట్ క్రియేషన్ నేర్చుకొని 100k ఫాలోవర్స్ టచ్ చేస్తే మనకి మనీ ఎర్న్ చేయడానికి చాలా గేట్స్ ఓపెన్ అవుతాయి. బ్రాండ్ డీల్స్ నుంచి మనీ ఎర్న్ చేయొచ్చు, డిజిటల్ ప్రొడక్ట్స్, గిఫ్ట్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, 1-on-1 కోచింగ్ ఇవ్వచ్చు, ఇలానే క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయొచ్చు, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు, లేదా నీ సర్వీసెస్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. బేసికల్లీ కాంటెంట్ క్రియేషన్ అంటే మనకి నచ్చిన పని చేస్తూ నచ్చిన టాపిక్ మాట్లాడుతూనే మనీ ఎర్న్ చేయొచ్చు. మనకంటూ ఎలాంటి బాస్ ఉండరు. ఇంకా శాలరీ హైక్స్ అంటావా, నీ పేజ్ గ్రో అవుతున్న కొద్దీ నీ బ్రాండ్ డీల్స్ పెరుగుతూనే ఉంటాయి. నీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు నీ ఫ్రెండ్స్ ఎక్కువగా యూజ్ చేసే యాప్ ఏంటి? యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. సార్, ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయొద్దు అనుకున్నా చేయాలనిపిస్తుంది కదా. అదే యాప్ని యూజ్ చేసి నువ్వు కోటీశ్వరుడు అవ్వచ్చు అంటే నమ్ముతావా? నేను నీకు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తా, జాగ్రత్తగా విను. ఇది విన్నాక కాంటెంట్ క్రియేషన్ ఎంత పవర్ఫుల్లో నీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ పర్సన్, ఫైనాన్స్ విత్ శరణ్. ఒక జాబ్ చేస్తూనే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని బుక్స్ అండ్ వెబ్సైట్స్ నుంచి నేర్చుకొని సింపుల్ లాంగ్వేజ్ లో రీల్స్ పడడం స్టార్ట్ చేశాడు. స్లోగా వ్యూస్ వచ్చాయి, దాంతో బ్రాండ్స్ నుంచి ప్రమోషన్స్ వచ్చాయి. అండ్ తన రీచ్ అండ్ కంటెంట్ క్రియేషన్ స్కిల్ చూసి బ్రాండ్స్ ఎంత ఎక్కువ పే చేయడం స్టార్ట్ చేశారంటే ఈ రోజు ఒక 60 సెకండ్ల రీల్ కి 20 నుంచి 30 లక్షలు ఛార్జ్ చేస్తున్నాడు. అలానే జస్ట్ ట్రై చేసి చూద్దామని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్టార్ట్ చేయడం వల్ల ఈ రోజు MS ధోనితో కలిసి యాక్ట్ చేశాడు. జస్ట్ ఇమాజిన్, అలాంటి రోజు వస్తే ఎలా ఉంటుంది. అండ్ ఇంతేకాదు, తన పర్సనల్ బ్రాండ్తో 1% క్లబ్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేసి యాన్యువల్లీ $1.4 మిలియన్ నెట్వర్త్ ని బిల్డ్ చేసుకున్నాడు. నీకు అనిపించవచ్చు, ఒక రీల్ కి అంత మనీ ఎవరైనా ఎందుకు ఇస్తారు? ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పు. ఒక 20 సెకండ్ల యాడ్ చేయడానికి యాక్టర్స్ కి 7-8 కోట్లు ఎందుకు ఇస్తున్నారు? బికాస్ ఆఫ్ దర్ పర్సనల్ బ్రాండ్. సేమ్ అలా నేను కంటెంట్ చేయడం స్టార్ట్ చేస్తే నీకంటూ కొంత ఫాలోవర్స్ వస్తారు, నీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. అదే బ్రాండ్ వాల్యూతో నువ్వు వేరే బిజినెసెస్ ని ప్రమోట్ చేయొచ్చు, లేదా చేస్తూ చేస్తూ నీకే కొన్ని బిజినెస్ ఐడియాస్ వస్తాయి. అప్పుడు నీ ఓన్ ప్రొడక్ట్ ని లాంచ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నీ ఫస్ట్ కస్టమర్స్ నీ కళ్ళ ముందే ఉంటారు. మా ఫ్రెండ్ ఎగ్జాక్ట్ ఇలానే చేశాడు. తన హిందీలో ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, జాబ్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం డైట్ ప్లాన్స్, వర్కౌట్ వీడియోస్ ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టేవాడు. అలా 142,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇంత ఫాలోవర్స్ బేస్ తో ఎంత మనీ రావచ్చని నువ్వు అనుకుంటున్నావు? సార్, నాకు తెలిసి ఒక 50,000 వస్తున్నాయా? అప్పుడు అతను అంటారు, నువ్వు చాలా తక్కువ అంచనా వేసావు. తను డిజిటల్ ప్రొడక్ట్స్ ని సెల్ చేయడం స్టార్ట్ చేశాడు అండ్ కేవలం ఇన్స్టాగ్రామ్ నుంచి నెలకి 4-5 లక్షలు సంపాదిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ మూమెంట్ లో నేను లిటరల్లీ షాక్ అయ్యా. అప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ నుంచి అంత మనీ ఎర్న్ చేయొచ్చు అని నాకు కూడా తెలీదు. సో నేను అన్నా, ఏం మాట్లాడుతున్నారు సార్, అది నా 2 సంవత్సరాల జీతం.
అతను అంటారు, ఇక్కడ ఫాలోవర్స్ మ్యాటర్ కాదు, ఆన్లైన్ పొటెన్షియల్ అర్థం చేసుకొని రైట్ ఆడియన్స్ కి రైట్ సొల్యూషన్ ఇవ్వడం. అసలు తను ఏం చేశాడంటే తను డైట్ ప్లాన్స్ గురించి వీడియోస్ పెట్టడం వల్ల ఆడియన్స్ మంత్లీ డైట్ ప్లాన్స్ కోసం రిక్వెస్ట్ చేసేవాళ్ళు. సో తను డెడికేటెడ్ గా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి సింపుల్ డైట్ ప్లాన్స్ ప్రిపేర్ చేసి 2-3 వేలు చార్జ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా ప్రతి నెల మినిమం 300 మంది కొనేవాళ్ళంట. అంటే నువ్వే కౌంట్ చేసి చూడు, యావరేజ్ ప్రైస్ 2000 తీసుకున్నా 2000 × 300 6 lakhs. అండ్ కొన్నిసార్లు 10 లక్షలు కూడా ఎర్న్ చేసేవాడు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే అతను ఆ పేజ్ స్టార్ట్ చేసి 9 నెలలే అయింది. ఒకప్పుడు తన నెల జీతం 25,000 అయితే ఈ రోజు అది ఒక్క రోజులో సంపాదిస్తున్నాడు, ఒక్క రోజులో. ఇది ఆన్లైన్ పవర్. అండ్ ఈ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ లోనే 58 లక్షల రూపాయలు సంపాదించాడు. అండ్ ఆ 58 లక్షల రూపాయలు సంపాదించడానికి తను 9 months హార్డ్ వర్క్ చేయలేదు, 9 months ఆఫ్ స్మార్ట్ వర్క్ చేశాడు. జస్ట్ పీపుల్ ప్రాబ్లం ఏంటి అని కనుక్కొని దానికి సొల్యూషన్ ప్రొవైడ్ చేశాడు. అండ్ జస్ట్ 3,000 మంది కొన్నందుకు అతనికి 58 లక్షలు వచ్చింది. మెయిన్ గా అతను చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పొటెన్షియల్ అర్థం చేసుకున్నాడు. అండ్ ఎప్పుడైతే అతనికి అర్థమైందో ఇన్స్టాగ్రామ్ లో ఎలా గ్రో అవ్వాలి, డిజిటల్ ప్రొడక్ట్స్ బిజినెస్ గురించి, వైరల్ అవ్వడం గురించి వెంటనే నేర్చుకున్నాడు. తర్వాత మార్కెట్ లో ప్రాబ్లమ్ ని గమనించి దానికి సొల్యూషన్ క్రియేట్ చేశాడు. ఇది స్మార్ట్ వర్క్ అంటే. ఫాస్ట్ లైన్ లో వెళ్ళాలనుకుంటే నువ్వు చేయాల్సింది స్మార్ట్ వర్క్. అందరూ ₹1,00,00,000 సంపాదించడం చాలా కష్టం అని అంటుంటారు. ఎస్, ఇది నిజమే. ఎప్పుడైతే కేవలం శాలరీ మీద ఆధారపడతావో అది చాలా కష్టం. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకో, కేవలం పని చేస్తే వచ్చే శాలరీతో కళ్ళలో కూడా ₹1,00,00,000 సంపాదించలేవు. సో ఆన్లైన్ బిజినెస్ చేయాలి. ఇక్కడ ₹1,00,00,000 అంటే ఒక ₹1,000 ప్రొడక్ట్ ని 10,000 మంది కొంటే అక్కడ ₹1,00,00,000 రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ అయితే అసలు డెలివరీ, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా ఉండదు. అండ్ మనం ₹1,00,00,000 సంపాదించడానికి 10,000 మందికే సెల్ చేయాల్సిన అవసరం లేదు. అది నీ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ₹1,00,000 సర్వీస్ ని జస్ట్ నువ్వు 100 మందికి సెల్ చేసినా అది ₹1,00,00,000 అవుతుంది. నువ్వు అడిగావుగా మిలియనర్ ఎలా అయ్యాను అని, ఇదే మైండ్ సెట్ తో అయ్యా. ఒకవేళ నువ్వు నీ 20s 30s లో రిచ్ అవ్వాలనుకుంటే ఈ ఆన్లైన్ ని యూజ్ చేసుకోకుండా అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కాంటెంట్ క్రియేషన్ అనేది టైం పాస్ కాదు, ఇది నీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్. ఈ రోజు నువ్వు స్టార్ట్ చేయకపోతే వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. నీ డ్రీమ్ లైఫ్ ని వేరే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ నువ్వు పొందాల్సిన ఫ్రీడమ్ ని వేరెవరో పొందుతారు. అంతేకాని కాంటెంట్ క్రియేషన్ మాత్రం ఎప్పటికీ ఆగదు. సో నీకు 2 చాయిసెస్ ఉన్నాయి, 5 సంవత్సరాల 50 సంవత్సరాల. డబ్బు గురించి టెన్షన్ లేని లైఫ్ ని క్రియేట్ చేసుకునే ఛాన్స్ నీ చేతుల్లో ఉంది. యూజ్ చేసుకుంటావా, లేక అందరిలానే ఇన్స్టాగ్రామ్ ని కేవలం స్క్రోల్ చేయడానికి యూజ్ చేస్తూ ఇది రియల్ లైఫ్ లో అవ్వదు అని నీకు నువ్వు అబద్ధం చెప్పుకొని లైఫ్ లాంగ్ ర్యాట్ రేస్ లో పరిగెడతావా? నీ ఇష్టం. ఈ రోజు నువ్వు ఏదైతే చూస్ చేసుకుంటావో అదే నీ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఆ రోజు తన మాటలు నా పూర్తి మైండ్ సెట్ ని మార్చేసాయి. అతను మిలియనర్ అయి ఇంత హ్యాపీ లైఫ్ కోసం ఫస్ట్ 5 years ఎంత ఫోకస్డ్ ఉన్నారో అర్థమైంది. అండ్ కాంటెంట్ క్రియేషన్ ఇంత మంచి ఫ్యూచర్ ఉందని తెలిసి కూడా స్టార్ట్ చేయకపోతే నా సక్సెస్ ని నేనే చేతులారా నాశనం చేసుకున్నట్టు అవుతుంది. అందుకే ఆ రోజు నుంచి నా పూర్తి ఫోకస్ ని వీడియోస్ చేయడం మీద, నా స్కిల్స్ డెవలప్ చేసుకోవడం మీద పెట్టా. నా బీటెక్ కంటిన్యూ చేస్తూనే 2022లో ఈగల్ మోటివేషన్ అనే వీడియోతో నా లైఫ్ ని రీస్టార్ట్ చేశా. అనుకున్నట్టే యూట్యూబ్ లో సక్సెస్ వచ్చేది, బట్ ఇన్స్టాగ్రామ్ లో ఇన్ని రీల్స్ పెట్టినా 200-300 వ్యూస్ కూడా వచ్చేవి కాదు. ఇలా 5 pages ట్రై చేసా, ప్రతిదీ ఫెయిల్ అయ్యేది. ఇలానే ఎన్నో కోర్సెస్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి ఒక 10-20 వేలు నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకుని ఫస్ట్ ఆ స్కిల్స్ నేర్చుకున్నా. ఈ టైంలో ఎన్నో సార్లు గివ్ అప్ ఇవ్వాలనిపించింది, బట్ నాకు తెలుసు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ లో మంచి బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే లైఫ్ లో చాలా ఎత్తుకి ఎదగొచ్చు. మనకంటూ ఒక బ్రాండ్ బిల్డ్ అవుతుంది. నా లైఫ్ ని ఎలా అయినా మార్చుకోవాలి అని 2 సంవత్సరాలు నా ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్నా. ఇలా January 26, 2024లో ఒక వైరల్ ఫార్ములాని బిల్డ్ చేసి సిస్టమేటిక్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేశా. అండ్ మన తెలుగు ఆడియన్స్ ఎంత సపోర్ట్ చేశారంటే ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఫ్రెండ్స్, నేను ఈ పేజ్ ని ఒక టార్గెట్ తో స్టార్ట్ చేశా. 3 నెలల్లో 100K ఫాలోవర్స్ రీచ్ అవ్వాలి. ఇలా రోజుకి 2 గంటలు రీసెర్చ్, స్క్రిప్టింగ్ అండ్ ఎడిటింగ్ చేస్తూ స్టార్ట్ చేసిన 5 రోజులకే 25K ఫాలోవర్స్. నెక్స్ట్ డే 50K ఫాలోవర్స్ టచ్ చేసాం. అండ్ నా 3 నెలల టార్గెట్ 100Kని 15 రోజుల్లోనే రీచ్ అయ్యాం. ఇంకో 15 days లో 200K ఫాలోవర్స్. ఇలా 3 నెలల్లో 100K టచ్ చేస్తే చాలా అనుకునేవాడిని. అదే టైంలో 500K కాదు 600K ఫాలోవర్స్ ని రీచ్ అయ్యాం. ఫ్రెండ్స్, ఇవి మన బీయింగ్ లిమిట్లెస్ పేజ్ లో గ్రోత్ హైలైట్స్ లో మీరు చూడొచ్చు. ఇలా ఇంకో 2 నెలల్లో 1 million ఫాలోవర్స్ ని టచ్ చేసి తెలుగులోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ పేజ్ గా ఎదిగాం. అండ్ ఫ్రెండ్స్, ఈ 1 million గ్రోత్ నాకు సక్సెస్ అవ్వచ్చు, కానీ పేరెంట్స్ కి, ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ ఎవరైనా ఫస్ట్ అడిగేది ఎంత మనీ వచ్చాయి. సో టైం వేస్ట్ చేయకుండా ఇన్ని రకాలుగా ఇన్కమ్ వచ్చిందో ఫటాఫట్ చూపిస్తా.
సో ఫస్ట్ ప్రమోషన్ 50K ఫాలోవర్స్ ఉన్నప్పుడు చేసా. ఇది ఒక బుక్ సమ్మరీ యాప్. స్టోరీ ప్రమోషన్ కి 6,000 ఛార్జ్ చేసాం. వాళ్ళతో ఇన్స్టాగ్రామ్ లో కనెక్ట్ అవ్వడం వల్ల ఆ చాట్ మిస్ అయింది. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రమోషన్, ఇది అరౌండ్ 150K ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఒక ఫ్లైట్ టికెట్స్ వెబ్సైట్ ది ప్రమోషన్ వచ్చింది. సో ఒక రీల్ కి 80,000 అడిగా అండ్ 1 మిలియన్ ప్లస్ వ్యూస్ ఇస్తా అని గ్యారంటీ కూడా ఇచ్చా. బికాస్ అప్పటికే నేను పెట్టిన వీడియోస్ అన్నిటికీ మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. సో చాలా డిస్కషన్ తర్వాత ఫస్ట్ టైం కదా అని పర్ రీల్ కి 60,000 ఫిక్స్ చేసాం. అండ్ అతను అడ్వాన్స్ పంపించారు అండ్ రివ్యూ అయ్యాక పోస్ట్ చేసా. ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ప్రమోషన్ ఒక 1 మంత్ గ్యాప్ తర్వాత చేసా. అప్పటికి 5 lakh ఫాలోవర్స్ వచ్చారు. అండ్ ఈ ప్రమోషన్ కి ఒక రీల్ కి ఎంత ఛార్జ్ చేశానో చెప్పాక లిటరల్లీ మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షాక్ అయ్యారు. ఏదో టైం పాస్ కి రీల్స్ చేసుకుంటున్నా అనుకునే వాళ్ళు. సో ఈ థర్డ్ ప్రమోషన్ ని ఎవరైతే సెకండ్ ప్రమోషన్ ఇచ్చారో సేమ్ పర్సన్ ఇచ్చారు. ఆ రీల్ కి 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక మంచి ట్రావెలింగ్ రిలేటెడ్ స్క్రిప్ట్ కి ఎండ్ లో రైట్ CTA యూజ్ చేసా. సో వీడియో వైరల్ అయింది. అండ్ నేను ప్రామిస్ చేసినట్టు 1 మిలియన్ కాదు 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అందుకే ఈసారి ఒక రీల్ కి 3 లక్షలు ఛార్జ్ చేస్తా అని చెప్పా. సో అతను షాక్ అయ్యి 1 lakh కి కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. ఇలా చాలా డిస్కషన్ తర్వాత ఫైనల్లీ అప్రాక్స్ 2.6 lakhs 2,60,000 ఒక 57 సెకండ్ల రీల్ కి ఫిక్స్ చేసాం. అలానే వాళ్ళు ఫస్ట్ అడ్వాన్స్ పే చేస్తారు. మిగతా అమౌంట్ డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఫైనల్ అండ్ ఫోర్త్ ప్రమోషన్ చూసాక మీకు నా ఆన్లైన్ బిజినెస్ ది రెవెన్యూ చూపిస్తా. సో చూస్తుండండి. సో ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ వి టెలిగ్రామ్ పేజెస్ ఉంటాయి కదా, ఆ ప్రమోషన్ వచ్చింది. సో వీళ్ళతో ఫస్ట్ టైం అండ్ వీళ్ళది పెద్ద కంపెనీ ఏం కాదు కాబట్టి 2 lakh పర్ రీల్ చెప్పాను. బికాస్ అప్పటికే మన ఛానల్లో 98% వీడియోస్ కి 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. సో మనం ఎంత మంచి బ్రాండ్ బిల్డ్ చేస్తే మనకు వచ్చే అమౌంట్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కూడా చాలా డిస్కషన్ అయింది. దాని తర్వాత ఒక రీల్ కి 1,75,000 ఫిక్స్ చేసాం. ఫ్రెండ్స్ బేసికలీ ప్రమోషన్స్ కి ముందే మాట్లాడుకుంటాం ఎన్ని డేస్ ఛానల్లో ఉంచాలి అని. కామన్ గా అయితే 3 to 7 days కాంట్రాక్ట్ ఉంటుంది. అది అయ్యాక రీల్ ని మనం డిలీట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ స్టోరీ ప్రమోషన్ కి 6,000, సెకండ్ రీల్ కి 60,000, థర్డ్ రీల్ కి 2,60,000, ఇంకా లాస్ట్ రీల్ 1,75,000 పర్ రీల్ ఛార్జ్ చేసాం. అంటే 4 రీల్స్ కి అరౌండ్ 5 లక్షలు వచ్చాయి. ఓకే, సో ఇన్స్టాగ్రామ్ బ్రాండ్ డీల్స్ తో మనీ అయితే వస్తాయి, కానీ ఎంత ఎక్కువ వస్తాయి ఎంత తక్కువ వస్తాయి అనేది మీ నీష్ మీద, మీ స్కిల్స్ మీద, మీకు వచ్చే వ్యూస్ అండ్ ఫాలోవర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలానే మీ ఇన్కమ్ కూడా 5,000, 10,000, 15,000 నుంచి కొన్ని లక్షలు ఛార్జ్ చేసే వరకు పెరుగుతూ వెళ్తుంది. నేను నా ఆన్లైన్ ఫ్రెండ్స్ లో కొంతమందిని అడిగా ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ టెక్ ట్యూబర్ హార్డీ ఒక పేజ్ చూస్తే దానికి 270K ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఒక రీల్ కి 30,000 నుంచి 40,000-50,000 వరకు ఛార్జ్ చేస్తాడు. అండ్ ప్రమోషన్సే కాదు, ఇన్స్టాగ్రామ్ లో వేరే వేరే ఇన్కమ్ సోర్సెస్ తో నెలకి 1,00,000 నుంచి 2 లక్షలు ఎర్న్ చేస్తున్నాడు. నియర్లీ 4-5 years ఆఫ్ స్ట్రగుల్ తర్వాత ఈ రోజు ఇన్స్టాగ్రామ్ వల్ల తనకంటూ ఓన్ స్టూడియో ఉంది. తన డ్రీమ్ కార్ ను కొనుక్కున్నాడు. అండ్ హోమ్ టౌన్ లో ఉంటూ మంచిగా ఎర్న్ చేయడమే కాదు, తనకి ఈ రోజు ఎన్నో ప్రొడక్ట్స్ లైక్ మొబైల్స్, గింబల్స్ లాంటి ఎన్నో గ్యాజెట్స్ ఫ్రీగా రివ్యూస్ కి వస్తూ ఉంటాయి. సో ఇలానే వేరే వేరే నీషెస్ లో కంటెంట్ చేస్తూ ఉంటారు. లైక్ ఫుడ్ వ్లాగర్స్ అవ్వచ్చు, ఫిట్నెస్, కామెడీ, ఫ్యాషన్, ఇలా వాళ్ళకి నచ్చిన కంటెంట్ చేస్తూ వాళ్ళ బ్రాండ్ వాల్యూని బట్టి 5,000, 10,000, 50,000 అండ్ ఇంకొందరు లక్షల్లో ఛార్జ్ చేస్తుంటారు. సో ఎలాంటి కంటెంట్ చేస్తే ఫ్యూచర్ ఉంటుంది అని తెలియాలి. నేను మీకు ముందు చెప్తా. సో ఒక్క మాటలో క్లియర్ చేయాలంటే మనీ అనేది ఫిక్స్ ఏం కాదు. మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి నెలకి 5,000 సంపాదిస్తారా, 50,000 లేక 5 లక్షలు అనేది మీ స్కిల్స్ మీద అండ్ మీ మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంటూ వెళ్తే అంతే ఫాస్ట్ గా లైఫ్ లో గ్రో అవ్వచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి అంతే ఎక్కువ మనీ ఎర్న్ చేయొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కేవలం మనీ మీద మాత్రమే ఫోకస్ చేస్తే అసలు కంటెంట్ చేయలేరు, గ్రో అవ్వలేరు. అదే గ్రోత్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రమోషన్స్ వస్తాయి. నిజానికి నాకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ ప్రమోషన్స్ వస్తే అందులో జస్ట్ 4 మాత్రమే చేసా. ఇంకా బెట్టింగ్ వల్ల అయితే లిటరల్లీ ఒక రీల్ కి 5 లక్షలు, అలా నెలకి 5 రీల్స్ ఇస్తా అనేవాళ్ళు. బట్ మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందిగా. ఒకరి ఫ్యూచర్ నాశనం చేసి మనకి ఎంత మనీ వస్తే ఏం లాభం? వాళ్ళకు కూడా మళ్ళానే ఒక ఫ్యామిలీ ఉందిగా. అండ్ నేను ఈ పేజ్ పెట్టిందే యూత్ కి ఒక రైట్ డైరెక్షన్ ఇస్తూ నాకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకోవడానికి. అండ్ మీరు గమనిస్తే ఈ 4 ప్రమోషన్స్ తర్వాత ఒక్కటి కూడా చేయలే, 0 ప్రమోషన్స్. ఇవి కూడా ఎందుకు చేశా అంటే అసలు నిజంగా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి మనీ వస్తాయా ఈ డౌట్ నాకు కూడా ఉండేది. అందుకే కొన్ని సేఫ్ ఉన్న ప్రమోషన్స్ ని యాక్సెప్ట్ చేశా. బికాస్ మనకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ ఉంటే మనీ ఎర్న్ చేయడానికి ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఒక బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. అండ్ ఎగ్జాక్ట్ గా 100K ఫాలోవర్స్ క్రాస్ అయ్యాక నేను ఇదే అప్లై చేశా. యాక్చువల్లీ ఒక సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీని మొదలు పెట్టాం. సింపుల్ గా చెప్పాలంటే చాలా స్మాల్ బిజినెసెస్ దగ్గర మంచి సర్వీస్ ఉంటుంది, కానీ వాళ్ళకి మార్కెటింగ్ చేయడం రాదు. కొన్ని బిజినెసెస్ దగ్గర మంచి ప్రొడక్ట్ ఉంటుంది, బట్ అది పీపుల్ వరకు ఎలా తీసుకొని వెళ్లాలో తెలీదు. సో
సో ఇదే ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది? అప్పటికే నేను ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ మార్కెటింగ్ గురించి 2 years ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా. లైక్ వీడియోస్ ఎలా వైరల్ అవుతాయి, అడ్వర్టైజ్మెంట్స్ ఎలా రాయాలి, కాపీ రైటింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీస్. మీరు చూస్తే ఇది నా రూమ్ లో ఉన్న మినీ లైబ్రరీ. అంటుంటారు కదా, లక్కీస్ వేర్ ప్రిపరేషన్ మీట్స్ ఆపర్చునిటీ అని. అసలు ఏం ప్రిపేర్ అవ్వకుండా, స్కిల్స్ ఏం నేర్చుకోకుండా లైఫ్ మారుతుంది అని కలలు కండం నాకు తెలిసి అదొక ఫూలిష్నెస్. అందుకే ఏదో ఒక రోజు నా లైఫ్ మారుతుంది అనే చిన్న హోప్ తో స్కిల్స్ నేర్చుకొని రెడీ ఉన్నా. ఇలా నా సర్వీస్ ని ఆఫర్ చేయడానికి చాలా కంపెనీస్ కి మెయిల్స్ పెట్టడం స్టార్ట్ చేశా. ఇలా 1 month అయింది, 2 months అయింది, బట్ 0 రెస్పాన్స్. ఎవరు పాజిటివ్ గా రెస్పాన్స్ కాలే. అండ్ ఒక రోజు స్టోరీలు ఎలా పోస్ట్ చేసా, ఒకవేళ మీ బిజినెస్ కి సోషల్ మీడియా గ్రోత్ కావాలి అనుకుంటే మా మెయిల్ కి కాంటాక్ట్ అవ్వండి అని. గైస్, ఆ ఒక్క రోజు నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్. అసలు ఎన్ని మెయిల్స్ వచ్చాయంటే డాక్టర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, లాయర్స్, కోచెస్, జిమ్ ఓనర్స్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, ఇలా చాలా రిఫరల్స్ తో మా ఏజెన్సీకి క్లయింట్స్ రావడం స్టార్ట్ అయ్యారు. సో మేము వాటిలో ఫిల్టర్ చేసి చాలా లిమిటెడ్ కంపెనీస్ కి హై క్వాలిటీ సర్వీస్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. అండ్ ఫ్రెండ్స్, లిటరల్లీ నా కళ్ళ ముందు నా లైఫ్ మారడం చూసా. ఒకప్పుడు సంవత్సరానికి 10-15 లక్షలు సంపాదిస్తే చాలా అని కలలు కనేవాడిని. నేను స్కిల్స్ అనే పేరుతో కోర్సెస్ మీద డబ్బులు వేస్ట్ చేస్తున్నా అని మా ఫ్రెండ్స్ చాలా ఏడిపించేవాళ్ళు. బట్ ఈరోజు అవే స్కిల్స్ నా లైఫ్ మారడానికి ఎంత హెల్ప్ అయ్యాయో మీరే చూడండి. ఒకవేళ మీకు చాట్స్ అబద్ధం అనిపిస్తే బ్యాంక్ స్టేట్మెంట్ అబద్ధం చెప్పదు కదా. సో ఆల్రెడీ రికార్డ్ చేసా, ప్లే చేస్తున్నా. నాకు సోషల్ మీడియా మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చిందో నేను నా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ స్టేట్మెంట్లో చూపిస్తా మా బిజినెస్ రెవెన్యూని. నేను ఇది ఏప్రిల్లో రికార్డ్ చేస్తున్నా. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ది డౌన్లోడ్ చేద్దాం. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చ్ 31 వరకు. ఓకే, పైన నోటిఫికేషన్ వచ్చింది, అది ఓపెన్ చేసి ఏప్రిల్లోకి వెళ్దాం. ఇక్కడ చూస్తే ఎవ్రీ మంత్ మాకు ఫస్ట్ వీక్లో పేమెంట్ వస్తుంది. సో 6th April 2024లో 18,24,626 రూపాయలు క్రెడిట్ అయింది. ఇది ఏప్రిల్ మంత్ రెవెన్యూ. ఇప్పుడు కొంచెం కిందకి వెళ్ళి మే మంత్లో చూద్దాం. ఇప్పుడు కొంచెం తగ్గింది, 12,74,724. తర్వాత ఇంకా కింద 6th June ఎంత క్రెడిట్ అయింది అంటే 16,12,864 రూపాయలు. ఓకే, ఇప్పుడు జూలై మంత్ చూద్దాం. 2nd July క్రెడిట్ అయింది 14,98,256 రూపాయలు. గైస్, ఇలా ఇయర్ మొత్తం చూపిస్తే మీకు బోర్ కొట్టచ్చు. సో ఇక్కడతో ఆపేద్దాం. ఎగ్జాంపుల్కి ఈ 4 monthsది క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ వచ్చేసి 62,10,470 రూపాయలు. అండ్ దీంతో పాటు మేము బిజినెసెస్కి కాపీ రైటింగ్ సర్వీసెస్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేశాక ఒక నెలలో టచ్ అయిన రోజులు కూడా ఉన్నాయి. బట్ అవన్నీ చూపిస్తే కొందరికి ఎంత మోటివేషన్ వస్తుందో ఇంకొందరికి అంతే డిప్రెసింగ్ అనిపిస్తుంది. ప్లీజ్ కంపేర్ చేసుకోవద్దు. మనందరం వేరే వేరే రేస్లో పరిగెడుతున్నాం. ఈ కాంటెంట్ క్రియేషన్, పర్సనల్ బ్రాండ్ ఇది ఇంత పవర్ఫుల్ అని నాకు 3 years ముందు తెలిసింది. బట్ మీకు ఇప్పుడు తెలిసింది. అంతే తేడా. మీ ఏజ్ 25 క్రాస్ అయింది, 30s 40sలో ఉంటే ప్లీజ్ ఫీల్ అవ్వద్దు. ఈ రోజే స్టార్ట్ చేయండి. ఎవరికి తెలుసు, ఒక్కసారి అది ఎలా వర్క్ అవుతుంది అని ఆ స్కిల్స్ మీరు నేర్చుకుంటే నెక్స్ట్ 3-4 yearsలో మీకు ఇంతకన్నా పెద్ద సక్సెస్ రావచ్చేమో. నేను ఈ వీడియో చేసింది నా సక్సెస్ ని చూపించుకోవడానికి కాదు. నాలానే కన్ఫ్యూజన్ లో ఉంటూ ఒక క్లియర్ డైరెక్షన్ లోకి ఆగిపోతున్న లక్షల మందికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలనుకున్నా. ఒకప్పుడు నా బ్యాడ్ డేస్ లో నన్ను మోటివేట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒంటరిగానే ఇక్కడి వరకు వచ్చా. కానీ ఈ రోజు మీకోసం నేనున్నా. నాతో ఎంతో మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి వాళ్ళ సొంత బ్రదర్లా వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకునే వాళ్ళు. అన్న, ఇంటర్లో తక్కువ మార్క్స్ వచ్చాయి, బీటెక్ డిగ్రీ అనే జాబ్స్ దొరకట్లేదు, బయట 15-20 వేల కోసం పని చేస్తూ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా అని మీరు అంటుంటే చాలా బాధ అనిపించేది. అందుకే ఫస్ట్ నేను సక్సెస్ అయ్యి ఈ ఆన్లైన్ పొటెన్షియల్ ఏంటో మీకు చూపించాలనుకున్నా. ఒకవేళ మీ లైఫ్ ని మార్చుకోవడానికి మీరు రెడీ అయితే మీకు నేర్పించడానికి నేను కూడా రెడీ. కమెంట్స్ లో చెప్పండి, ఈ స్కిల్స్ ని నేను మీకు నేర్పిస్తే నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తారా? దీనికి మీరు రెడీయా? అయితే చెప్పండి, ఎస్ ఐఎమ్ రెడీ. మన పేరెంట్స్ కూడా మనం బాగా సెటిల్ అవ్వడమే కావాలి. కానీ ఏదైనా ట్రై చేస్తా అంటే ఎందుకు వద్దంటారు తెలుసా? వాళ్ళకు ఒక భయం ఉంటుంది, అరే ఇందులో ఫెయిల్ అయితే వాడి ఫ్యూచర్ పాడైపోతుందేమో అని. ఫస్ట్ ఇందులో కెరియర్ ఉంది, మనీ వస్తున్నాయని మనం ప్రూవ్ చేసి చూపించాలి. అంతేకాని కాలేజ్ క్విట్ చేసి, జాబ్ క్విట్ చేసి నేను ఇది ట్రై చేస్తాను కూర్చుంటే
ఎవరు ఎంకరేజ్ చేయరు. అందుకే నేను జాబ్ చేస్తూ చదువుతూనే నాకంటూ ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకోవడానికి ఆల్టర్నేట్ వెతుక్కున్నా. సో రిస్క్ కాదు, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి. ఫ్రెండ్స్, చాలా మందికి ఇన్స్టాగ్రామ్ లో ఎలా గ్రో అవ్వాలి, ఆన్లైన్ బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలి అని ఒక క్లియర్ డైరెక్షన్ లేదు. ఒకప్పుడు నేను ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ప్రాబ్లం కూడా ఇదే. అప్పట్లో నాకు నేర్పించే వాళ్ళు ఎవరూ లేరు. నేనే ఓన్ గా ట్రై చేస్తూ 2 years 3 years వేస్ట్ చేసుకున్నా. ఒకవేళ 2-3 years బ్యాక్ ఈ రోజు నా దగ్గర ఉన్న నాలెడ్జ్ ఎవరైనా నాకు నేర్పించుంటే ఈ రోజు నా లైఫ్ 10x బెటర్గా ఉండేది. బట్ నాకు ఆ ఛాన్స్ దొరకలే. సేమ్ నాలని ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ నాకు చాలా మెసేజెస్ చేసేవాళ్ళు. 20 సంవత్సరాలు వచ్చినా నా ఖర్చుల కోసం ఇంట్లో వాళ్ళని అడగాల్సి వస్తుంది, నాకంటూ ఒక జాబ్ లేదు, ఇన్కమ్ లేదు అని ఎంతో మంది అబ్బాయిలు అమ్మాయిల నుంచి బయటికి చెప్పలేనంత పెయిన్ఫుల్ మెసేజెస్ చూసా. ఆ రోజు అనిపించింది, ఒకవేళ నేనే ఇది సిస్టమేటిక్ గా తయారు చేసి నేర్పిస్తే చాలా మందికి 2-3 years సేవ్ అవుతుందిగా. అట్లీస్ట్ 1000 members సక్సెస్ అయినా అక్కడ 1000 families హ్యాపీగా ఉంటాయి. అది కూడా ఎక్కడో బయటికి వెళ్ళి కాకుండా ఇంట్లోనే ఉంటూ సంపాదించవచ్చు. ఎప్పుడైతే మాకు ఈ ఆలోచన వచ్చిందో వెంటనే మీకోసం ఇన్స్టాగ్రామ్ అండ్ ఆన్లైన్ బిజినెస్ మీద ఒక కోర్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేసా. ఇలా 8 months నుంచి 6 members వర్క్ చేసాం. సో ఒక్కసారి ఇది ట్రై చేసిన వాళ్ళ రిజల్ట్ చూడండి. వెల్త్ మైండ్స్ పేజ్ అడ్మిన్ నా కోర్స్ బిల్డ్ చేస్తున్నప్పుడే నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. అండ్ ఈ రోజు తన పేజ్ చూస్తే ఒక నెలలో 100K ఫాలోవర్స్ టచ్ చేసి 3-4 నెలల్లో 4 lakh followers ని గెయిన్ చేశాడు. అండ్ తను ఇలా మెసేజ్ చేశాడు, బ్రో ఇన్ని రోజులు నా మిస్టేక్ ఏంటో తెలియక చాలా ప్రమోషన్స్ మిస్ చేసుకున్నా. బట్ ఒక్కసారి క్లారిటీ వచ్చాక మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. అండ్ ప్రమోషన్స్ తో ఫస్ట్ 3 months లోనే తనకి 1,20,000 ఇన్కమ్ వచ్చిందంట. గైస్, మనకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంటే మన సక్సెస్ అంతే ఫాస్ట్ అవుతుంది. హాయ్ గైస్, నా పేరు సురేంద్ర. హాయ్ గైస్, నా పేరు విష్ణు. హాయ్, హలో ఫ్రెండ్స్. నేను ఈ మెంటర్షిప్ గురించి చెప్పాలంటే మనలో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని ఉంటుంది. కానీ అక్కడ వరకు రీచ్ అవడానికి మనకి మన డెస్టినేషన్ మధ్యలో ఒక బ్రిడ్జ్ అవసరం. ఈ మెంటర్షిప్ అలాంటి బ్రిడ్జ్ అని నేను ఖచ్చితంగా చెప్పాలన్నమాట. ఎర్నింగ్ వైల్ స్లీపింగ్ అంటారు కదా, మేబీ నాకు ఈ ప్లాట్ఫామ్ వల్ల నాకు అది పాసిబుల్ అయ్యింది నాకు అనేది నేను గట్టిగా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. బిగినర్స్ ఉంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం టు ఎంటర్. లేదంటే నా అలాగే నేను ఇప్పుడైతే ఎలా ఫీల్ అవుతున్నానో ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు జాయిన్ ఉంటే మీరు కూడా ఎలా ఫీల్ అవుతారు. నా ఫేక్ అని కూడా అసెప్ట్ చేశాను, కాకపోతే అదేం ఫేక్ కాదు, అంత బాగానే ఉంటుంది అనేసి నాకు నమ్మకం వచ్చింది. రీసెంట్ గా అడిగిన ఫాదర్ విత్ 4 months సన్ అండ్ వాడి ఫ్యూచర్ కోసం కొంచెం టెన్షన్ పడుతుంటే, ఐ మీన్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా ఉండాలి నాకు. ఆ వీడియో ఒకసారి మీరు చూస్తే మీ లైఫ్ కూడా చాలా చేంజ్ అవుతుందండి. హాయ్, దిస్ ఇస్ టెక్ ట్యూబర్ హార్డీ. చాలా మంది కాంటెంట్ క్రియేషన్ ని సీరియస్ గా తీసుకోరు. నా లైఫ్ లో ఒకసారి వెనక్కి వెళ్తే 2018 లో డబ్బుల కోసం నేను ఒక ఆఫీస్ బాయ్ గా వర్క్ చేసా. అండ్ ఎన్ని జాబ్స్ లో రిజెక్ట్ అయ్యేవాడిని అంటే ఇయర్ కి 4-5 lakh ప్యాకేజ్ అంటే ఒక డ్రీమ్ లా ఉండేది. కానీ ఈ రోజు అదే డ్రీమ్ ప్యాకేజ్ 2-3 months లోనే వస్తుంది. నాకంటూ ఇప్పుడు ఒక స్టూడియో ఉంది, నా డ్రీమ్ కార్ కూడా తీసుకున్నా, ఇంకా 5 ఇన్కమ్ సోర్సెస్ కూడా బిల్డ్ చేసుకున్నా. ఎస్, ఇదంతా ఈజీ అని చెప్పట్లేదు. ఈ జర్నీలో ఎన్నో ఫెయిల్యూర్స్ చూసా. ఒకనొక టైంలో 20,000-30,000 జాబ్ చూసుకుందాం అనుకునేవాడిని. కానీ ఆ రోజు నేను గివ్ అప్ ఇచ్చుంటే ఈ రోజు 2 lakh ఇన్కమ్, నచ్చినన్ని హాలిడేస్, ఈ 20s లో ఎంజాయ్ చేసే ఫ్రీడమ్ ఇవన్నీ ఉండేవి కాదు. అసలు ఇదంతా ఎలా పాసిబుల్ అయింది? ఒక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ తో. హాయ్ గైస్, నేను ఒక వీడియో ఎడిటర్ గా ఇన్స్టాలో గ్రో అవడానికి అండ్ హై పేయింగ్ క్లయింట్స్ వచ్చేలా చేయడానికి నాది ఒక ప్రాపర్ డైరెక్షన్ లేదు కాదు. కానీ ఫాస్ట్ లైన్ ఇన్స్టాగ్రామ్ కోర్స్ లో జాయిన్ అయ్యాక వాళ్ళు ఆఫర్ చేసే ప్రొఫైల్ రివ్యూస్ అండ్ కస్టమర్ సపోర్ట్ నాకు చాలా హెల్ప్ అయింది. మెయిన్ గా ఇన్స్టాగ్రామ్ పేజ్ వల్ల మాకు USA అండ్ UK నుంచి క్లయింట్స్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. దీనివల్ల లాస్ట్ 1 month లో నియర్లీ 2 lakhs వరకు ఎర్న్ చేశా. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకొని నేను మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్స్ జనరేట్ చేశా. ఎగ్జాంపుల్ 1-to-1 కన్సల్టేషన్స్, గెస్ట్ ఈవెంట్స్, పెయిడ్ ప్రమోషన్స్ అండ్ మెయిన్ గా నేను ఒక ఇన్స్టాగ్రామ్ ని పేజ్ చూపెట్టి కొన్ని లాక్స్ వర్త్ చేసే క్లయింట్స్ ని క్లోజ్ చేశా. ఆనెస్ట్లీ ఇది మనకి ఎలాంటి బ్రాండ్ బిల్డ్ చేస్తుందంటే ఇప్పటి వరకు కూడా నేను ఎంతో మంది ఫౌండర్స్ ని మీట్ అవ్వడానికి హెల్ప్ అయింది. అండ్ మెయిన్ గా ఇది రెస్పెక్ట్ మనకి బిల్డ్ చేసి ఇస్తుంది. బ్రో, నిజంగా ఈ కోర్స్ కి ముందు నేను ఫేస్ కంప్యూటర్స్ చేయాలంటే నాకు చాలా భయం వేసేది. బట్ దీని తర్వాత నన్ను నేను కంపేర్ చేసుకోవడం ఆపేసా. లైక్ మనల్ని జెన్యున్ గా కేర్ చేసి ఒక ఫ్రెండ్ ఎలా అయితే పుష్ ఇస్తాడు, లోకేష్ నాకు అలాంటి ఫీలింగ్ ఇచ్చాడు. టు బి హానెస్ట్, నేను ఇవ్వపిచ్చే టైంకి ఈ కోర్స్ ద్వారా మళ్ళీ ముందుకు వెళ్ళినంత ఎంకరేజ్ వచ్చింది. నేను 100% ఇది రికమెండ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మనకంటూ ఒక బ్రాండ్ ని బిల్డ్ చేసుకోలేదంటే మనకు వచ్చే ఛాన్సెస్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి. యాజ్ ఏ గ్రాఫిక్ డిజైనర్ గా నేను ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. కానీ బిగ్ లిమిట్లెస్ వాళ్ళ కోర్స్ చూసి అక్కడ లెసన్స్ అప్లై చేశాక నాకు పెద్ద పెద్ద క్రియేటర్స్ లైక్ 1 million సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ నుంచి వర్క్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఆల్సో నేను ఈ పేజ్ ద్వారా 1-on-1 కోచింగ్ ఇంకా ట్రైనింగ్ ఇస్తూ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ నుండి నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి 5 lakhs వరకు ఇన్కమ్ అయితే జనరేట్ చేశాను. అయితే బిగ్ లిమిట్లెస్ టీమ్ ఇన్స్టాగ్రామ్ కోర్స్ లాంచ్ చేశారో నేను సెకండ్ థాట్ లేకుండా ఉండాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ ఆర్ట్ ఆఫ్ మనీ కోర్స్ లాంచ్ చేసిన బిగ్ లిమిట్లెస్ టీమ్. అప్పుడు ఆ టైంలో 5,000 పెట్టడానికి కూడా నేను చాలా ఆలోచించి ఉంటే ఆ కోర్స్ అని కూడా. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో నాకు అది ఎక్కువ అనిపించుండే అమౌంట్, నా సిచ్యువేషన్ కొంచెం బ్యాడ్. కానీ ఆ ఒక్క కోర్స్ నాకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అండి. ఎందుకంటే ఆ టైంలో నేను 20,000 శాలరీకి వర్క్ చేస్తుండే యాజ్ ఏ వీడియో ఎడిటర్గా. ఆ వీడియో ఎడిటర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఈ కోర్స్లో ఉన్న థింగ్స్ అనేది మనకు చాలా యూజ్ అయినా.
ఆ టైంలో కొత్త క్లయింట్స్ని ఎట్లా పట్టుకోవాలి, సొంతంగా ప్రాజెక్ట్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఓన్గా వర్క్స్ ఎట్లా చేయాలి, క్లయింట్స్తో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా డీల్ చేయాలి, వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి మన స్కిల్స్తో అనేది కంప్లీట్గా నేర్చుకున్నాను. అది మన రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల అప్పుడు 20,000 per month శాలరీకి పనిచేసే నేను ప్రజెంట్ నా దగ్గర ఒక 5 members టీమ్ ఉన్నారు, ఒక వీడియో ఎడిటింగ్ ఏజెన్సీ రన్ చేస్తున్నా, అరౌండ్ 6 digit ఫిగర్తో మనకి ఎవ్రీ మంత్ ఎర్న్ చేస్తున్నా, టీమ్ని మేనేజ్ చేయగలుగుతున్నాం. ఒక టీమ్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఎట్లా హైర్ చేసుకోవాలనే థింగ్స్ కూడా నాకు ఆ స్కిల్స్లో దొరికాయి అనమాట. ఆ ఒక్క కోర్స్ వల్ల అంత స్కిల్ అయితే వచ్చింది. బేసికల్లీ ఈ F1 బ్లూ ప్రింట్ నుంచి నాకు ఇప్పటి వరకు తెలియని ఒక రైట్ సిస్టమ్ని నేర్చుకున్నా. సో దీనివల్ల నాకు కొన్ని అవర్స్ ఓవర్ థింక్ చేస్తే టైం వేస్ట్ అవ్వట్లా. బికాస్ నాకు ఇప్పుడు తెలుసు to do and when to do it అని. That peace of mind means a lot to me. ఎవ్రీవన్, నేను కాలేజ్ చదువుతూ మనీ ఏం చేయడానికి చాలా వేస్ని ట్రై చేసేవాడిని, బట్ అందులో ఏది కూడా సరిగ్గా వర్క్ అయ్యేది కాదు. ఇలానే కొన్ని మంత్స్ బ్యాక్ మా మదర్ ఫోన్తో నేను చిన్న వాయిస్ ఓవర్ ఛానల్గా స్టార్ట్ చేశాను. అండ్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అనుకునేవాళ్ళు, అరే వీడు మొత్తం టైం వేస్ట్ చేస్తున్నాడు, అసలు లైఫ్లో సీరియస్నెస్ తీసుకోవడం లేదని. బట్ వారికి ఏం తెలుసు, నేను ఇదే ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేసి మంత్లీ 20,000 to 30,000 వరకు ఏం చేస్తున్నా అని. అండ్ రీసెంట్గా నాకు వచ్చిన మనీతో నాకంటూ ఒక సొంత ల్యాప్టాప్ మరియు ఫోన్ని కొనగలిగాను. అండ్ అంతేకాదు, సమ్ టైమ్స్ నా ఫీజు కూడా నేనే కట్టుకున్నా. ఫ్రెండ్స్, నా 4 years జర్నీలో ఎన్నోసార్లు అనుకున్నా ఈ స్కూల్ కాలేజెస్ లానే ఇన్స్టాగ్రామ్ లో కూడా గ్రో అవ్వడానికి ఏదైనా వైరల్ స్ట్రాటజీస్, స్క్రిప్టింగ్, కాంటెంట్ క్రియేషన్ ప్రాసెస్ ఇవన్నీ ఎవరైనా నేర్పిస్తే బాగుండేదని. బికాస్ దాని వల్ల కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ టైం సేవ్ అయ్యి ఫస్ట్ ఇయర్ నుంచే lakhs of income ఎర్న్ చేయొచ్చు. కానీ నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. కానీ ఫాస్ట్ లైన్ బ్లూ ప్రింట్ ద్వారా మీకు అది దొరికింది. సో నాలా 3-4 years వేస్ట్ కాకుండా మీ ఫస్ట్ ఇయర్ నుంచే సక్సెస్ చూడాలనుకుంటే డెఫినెట్ గా ఈ కోర్సును ట్రై చేయండి. అండ్ ఈ పేజ్ మా వన్ ఆఫ్ ద ఎడిటర్ది. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్కువ కస్టమర్స్ రావడానికి మార్కెటింగ్ చేస్తాడు. సో వచ్చిన వర్క్ ని స్టూడెంట్స్ కి ఎడిటింగ్ నేర్పించి వాళ్ళు కూడా ఎర్న్ చేసేలా హెల్ప్ చేస్తాడు. తనకున్నది 25,000 ఫాలోవర్స్ అవ్వచ్చు, బట్ తను పెట్టిన మెసేజ్ చూడండి. బ్రో వెడ్డింగ్ టీజర్ చేస్తామని ఒక్క రీల్ పెడితే 30 clients వచ్చారు. అండ్ గైస్ తను ఒక్కొక్క టీజర్ కి 5,000 ఛార్జ్ చేస్తాడంట. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, 5,000 into 30 1,50,000 వర్త్ డీల్స్ ని ఒక్క రీల్ తో సంపాదించాడు. అండ్ అదే రీల్ చూసి 45 మంది తన ఎడిటింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యారంట. సో 3,000 into 45 1,35,000. ఇది ఫాస్ట్ లైన్ అంటే. మీరు ఈ రోజు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే కాంటెంట్ క్రియేషన్ తో ఐదర్ మీ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, లేదా కొత్త బిజినెస్ కి ఒక బ్రాండ్ బిల్డ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడానికి రెడీయా? అయితే ఇప్పుడు మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీరే ఓన్గా ట్రై చేసి 1 year, 2 years, 3 years వేస్ట్ చేసుకుంటూ స్లోగా గ్రో అవ్వడం. లేదా సెకండ్ ఆప్షన్, నేను 5 years గా నేర్చుకున్న నాలెడ్జ్ తో ప్రతి వీడియోకి lakhs, millions లో వ్యూస్ రావడానికి మేము యూజ్ చేసే ఎగ్జాక్ట్ వైరల్ ఫార్ములాస్ ని ఈ రోజు నుంచే మీరు నేర్చుకొని మీరు కూడా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఛానల్ గా ఎదగడం. మీరు ఏది చూస్ చేసుకుంటారు? జస్ట్ ఇమాజిన్, ఒకవేళ మీరు ఓన్ గా ట్రై చేసి 100K ఫాలోవర్స్ టచ్ చేశారు. అదే టైంలో మా వైరల్ స్ట్రాటజీ నేర్చుకొని 300K, 500K, 1 million టచ్ చేస్తే మీ రెవెన్యూలో ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. మీ రీల్స్ హిట్ అవ్వడం స్టార్ట్ అయితే ఒక్క ప్రమోషన్ కి ఎంత ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, జస్ట్ హార్డ్ వర్క్ వల్ల ఏం కాదు, స్మార్ట్ వర్క్ చేయండి. రైట్ నాలెడ్జ్ ని రైట్ టైంలో నేర్చుకోండి. సో మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అయితే మన ఫాస్ట్ లైన్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ మీరు మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం ఇష్టం లేకపోతే మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేయచ్చు. నేను ఎవరిని ఫోర్స్ చేయను. సో మన ఫాస్ట్ లైన్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యాక మీకు వచ్చే ఫస్ట్ ది ఫాస్ట్ లైన్ ఇన్స్టాగ్రామ్ కోర్స్. ఇది 0 నుంచి 100K ఫాలోవర్స్ ని నెక్స్ట్ 3 months లో అచీవ్ చేయడానికి, అలానే 500K, 1 million ఫాలోవర్స్ ని రీచ్ అవ్వడానికి కావాల్సిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇందులో ఉంటుంది. మీకు ఒకవేళ ఈ రోజు ఏ వీడియోస్ చేయాలి అనే క్లారిటీ లేకపోతే ఏం టెన్షన్ పడొద్దు. ఒక్కసారి ఇది చూసాక మీకు చాలా ఐడియాస్ రావడం స్టార్ట్ అవుతాయి. అలానే ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ ఎర్న్ చేయడానికి కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇందులో ఉంటుంది. దీని రియల్ వాల్యూ 15,000. బట్ నాకు కోర్స్ చేయమని మెసేజ్ చేసిన వాళ్ళతో నేను ఒక ప్రామిస్ చేసా. అదేంటంటే ఇది మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్కి ఇస్తా అని. సో ప్రైస్ గురించి టెన్షన్ పడొద్దు. ఇది మీ లైఫ్కి ఎంత వాల్యూ క్రియేట్ చేస్తుందో చూడండి. ఫ్రెండ్స్, ఇందులో మీకు 2 levels ఆఫ్ బోనసెస్ ఉంటాయి. సో లెవెల్ 1లో మన ఫస్ట్ బోనస్ వైరల్ గ్రోత్ టూల్ కిట్. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడానికి 7-figure క్లయింట్స్ కి మేము యూజ్ చేసే వైరల్ వీడియో చెక్ లిస్ట్, ఇన్స్టా గ్రోత్ ట్రాకర్ అండ్ కాంపిటేటర్ అనాలిసిస్ ఎక్సెల్ షీట్ మీకు వస్తుంది. ఈ బోనస్ వాల్యూ 5,000, బట్ మీకు ఇందులో ఫ్రీగా వస్తుంది. అండ్ సెకండ్ బోనస్ విన్నింగ్ నీష్ ఫిల్టర్. ర్యాండమ్ గా కంటెంట్ చేస్తూ మీకు 2-3 years వేస్ట్ కాకుండా మనీ ఎర్న్ చేయడానికి ఎగ్జాక్ట్ గా ఏ నీష్ సెలెక్ట్ చేసుకోవాలి అని ఇందులో క్లియర్ అవుతుంది. అండ్ మన థర్డ్ బోనస్ వైరల్ ఎడిటింగ్ సిస్టమ్. ఇందులో మొబైల్ ఫ్రెండ్లీ స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్స్ ఉంటాయి. ఈ ఒక్క బోనస్ మీకు 40,000+ ఎడిటింగ్ కాస్ట్ ని సేవ్ చేస్తుంది. బోనస్ నెంబర్ 4 పర్సనల్ బ్రాండింగ్ మాస్టరీ.
మీరు ఒక పర్సనల్ బ్రాండ్గా పొజిషన్ చేసుకొని 10x to 20x ఎలా చార్జ్ చేయొచ్చు అని ఇందులో నేర్చుకుంటారు. అండ్ బోనస్ వై ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ గైడ్, ఇన్స్టాగ్రామ్ నుంచి ఎన్ని విధాలుగా మనీ ఎర్న్ చేయొచ్చు అని రియల్ కేస్ స్టడీస్ మీకు ఇందులో షేర్ చేస్తా. ఒకవేళ ఈ రోజు మీ మైండ్లో ఎలాంటి బిజినెస్ ఐడియా లేకపోతే ఏం టెన్షన్ పడకండి. మీ ప్యాషన్కి సూట్ అయ్యే బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో ఇక్కడ నేర్చుకుంటారు. ఈ కంప్లీట్ ప్యాక్ నార్మల్గా అయితే బయట 1-on-1 సపోర్ట్తో 80,000 ₹1,00,000 ఛార్జ్ చేస్తారు. బట్ మీకు నేను 80,000 కాదు, 50,000 కాదు, 25,000 కూడా కాదు. ఈ సమ్మర్ మీ లైఫ్లోనే బెస్ట్ సమ్మర్ అయ్యేలా ప్రీమియం ప్యాక్ 75% ఆఫ్తో కేవలం 4,999కే మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఇందులో 12 hours ప్లస్ వైరల్ స్ట్రాటజీస్, లెవెల్ 1 అండ్ లెవెల్ 2 బోనసెస్ మొత్తం ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో 4,999 రూపాయలకి డిస్క్రిప్షన్ లో ఉన్న ప్రీమియం ప్లాన్ లింక్ తో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ మీరు మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అయితే ఆల్రెడీ 2-3 weeks బ్యాక్ మన స్టోరీలు చూసే ఉంటారు. కోర్స్ లాంచ్ అయింది అని స్టోరీ పెట్టిన ఒక్క రోజులోనే నియర్లీ 27% సీట్స్ ఫుల్ అయిపోయాయి. ఆ రోజు మాకు అర్థమైంది ఈ ఇన్స్టాగ్రామ్ కోర్స్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు. బికాస్ చాలా మందికి లాజిక్ అర్థమైంది. ఒక్కసారి 50K 100K ఫాలోవర్స్ కి గ్రో అయితే ఒక్క ప్రమోషన్ చేసినా ఈజీగా 10-15,000 వస్తాయి అని. అందుకే చాలా ఫాస్ట్ గా సీట్స్ అయిపోతున్నాయి. అండ్ ఈ వీడియో చూస్తూనే చాలా మంది ఎన్రోల్ అయిపోతూ ఉంటారు. సో వన్స్ ఎన్రోల్ అయ్యాక డిస్క్రిప్షన్ లో మా వాట్సాప్ లింక్ ఉంది, అక్కడ ఒక స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. మీరు ఏ ప్లాన్ తీసుకున్నా సరే ఫస్ట్ 500 మెంబర్స్ లో మీరు ఉంటే 25,000 వర్త్ బోనసెస్, ఆర్ట్ ఆఫ్ మనీ కోర్స్ అండ్ నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సిరీస్ మీకు ఇన్స్టెంట్ గా నా టీమ్ షేర్ చేస్తారు. బట్ ఫస్ట్ 500 మెంబర్స్ కి మాత్రమే. సో మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, మీరు నా నుంచి నేర్చుకుంటారా లేక వేరే ఎవరి దగ్గర నుంచి అయినా నేర్చుకుంటారా అన్నది మీ ఇష్టం. బట్ కనీసం ట్రై కూడా చేయకుండా మాత్రం కాంటెంట్ క్రియేషన్ వదిలేయద్దు. ఎవరికి తెలుసు, మీరు ఈ కోర్స్ చూసాక ఇంట్రెస్ట్ వచ్చి మీకు 50K 100K ఫాలోవర్స్ రావచ్చేమో, నెలకి 20-30,000 ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదిస్తారేమో. ఆ మనీ మీకే హెల్ప్ అవుతాయిగా. ట్రై చేస్తేనే కదా తెలిసేది. సో ఎవరైతే ఆల్రెడీ కొన్ని వీక్స్ బ్యాక్ మన కోర్సులో ఎన్రోల్ అయ్యారో నేను వాళ్ళకి ఇలా అడిగా, మీరు పే చేసిన 4-5,000 ఫీజు మీకు వర్త్ అనిపించిందా లేదా అని. దీని తర్వాత నాకు వచ్చిన మెసేజెస్ చూసి నేనే షాక్ అయ్యా. ఇతని మెసేజ్ చూడండి, బ్రో నాకైతే 200% వర్త్ అనిపించింది అండ్ నేను డెఫినెట్ గా రికమెండ్ చేస్తా. ఈ ఒక్క కోర్స్ వల్ల నేను ఈ లాస్ట్ 2 months లో నియర్లీ ₹1,00,000 ఎర్న్ చేశాను అంటున్నాడు. బేసికల్లీ తినది ఒక ఫోటోగ్రఫీ పేజ్, బట్ వైరల్ స్ట్రాటజీస్ నేర్చుకొని 3 reels 500K 1 million కి రీచ్ అయ్యాయంట. దీనివల్ల అతనికి ఒక వీక్ లోనే ఫోటోషూట్స్ కి 12 bookings వచ్చాయంట. అండ్ తను ఇలా అంటున్నాడు, ఆర్ట్ ఆఫ్ మనీ కోర్స్ చూడక ముందు 10-20,000 పనిచేసేవాడిని, కానీ ఈ రోజు నెలకి 1,00,000-2 లక్షలు ఎర్న్ చేయడం కూడా పెద్ద కష్టం కాదు అని అనిపిస్తుంది. అండ్ లైఫ్ చేంజింగ్ అంటున్నాడు. నెక్స్ట్ తిన మెసేజ్ చూడండి, ఈ అమ్మాయి ఒక జాబ్ చేస్తూ ఫ్యాషన్, స్కిన్ కేర్ రిలేటెడ్ వ్లాగ్స్ అండ్ వీడియోస్ చేస్తూ ఉంటారు. అండ్ తను మన కోర్సులో జాయిన్ అయ్యి ఆ వైరల్ ఫార్ములాస్ ని నెక్స్ట్ వీడియోస్ నుంచి అప్లై చేశారు. అండ్ ఒకే ఒక్క రీల్ తో తన పేజ్ 3K ఫాలోవర్స్ నుంచి 57K ఫాలోవర్స్ కి రీచ్ అయిందంట. అండ్ గైస్ ఇది చూడండి, ఆ ఒక్క రీల్ వల్ల తనకి 3 ప్రమోషన్స్ కి ఆఫర్స్ వచ్చాయి. ఒకటి హెయిర్ కేర్ ప్రొడక్ట్ కి 7K పర్ రీల్, ఇంకొకటి సమ్ మాయిశ్చరైజర్ ప్రమోషన్ కి 13,000 అండ్ ఇంకోటి గర్ల్స్ అవుట్ఫిట్ ప్రమోషన్ కి 11,000 వచ్చాయంట. అంటే టోటల్ గా 31,000 వచ్చింది. అండ్ తను ఇలా అంటుంది, ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ ప్రమోషన్స్ తో తన డ్రీమ్ ఐఫోన్ బై చేసుకుంటా అని. ఇలానే చాలా మంది వాళ్ళ రివ్యూస్ ని మాతో షేర్ చేస్తుంటారు. బ్రో రివ్యూ చెప్పమన్నారు కదా, సో ఎప్పుడైతే నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశానో నా దగ్గర అసలు కొంచెం నాలెడ్జ్ కూడా లేకుండే. అసలు స్క్రిప్ట్స్ ఎలా రాయాలి, వీడియోస్ ఎలా చేయాలి, ఇవేం ఐడియా లేకుండే. కాకపోతే ఒకసారి ట్రై చేద్దాం, పోతే మనీయే కదా, ఈ ఏజ్ పోతే మళ్ళీ రాదు, ఒక్కసారి అయితే ట్రై చేద్దామని నేను 5,000 పే చేసి ఎన్రోల్ అయిపోయా. సో ఎప్పుడైతే ఎన్రోల్ అయ్యానో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కోర్స్ నుంచి నేర్చుకున్నది అయితే అసలు ఒక వీడియో అనేది ఎలా వైరల్ అవుతుంది, దాని యొక్క సైకాలజీ ఏంటి, కొన్ని మిలియన్స్లో వ్యూస్ రావడానికి మనం ఏం చేయాలి, వ్యూవర్స్ని ఎలా ఎంగేజ్ చేయాలి, ఇలాంటి విషయాలు నేను ఆ ఎపిసోడ్స్లో చాలా క్లియర్గా చూసి ఒక నోట్స్లా ప్రిపేర్ చేసుకున్నా. అండ్ మీ వీడియోస్ చూసి మీ వీడియోస్లో అన్ని మిలియన్స్ వ్యూస్ ఎలా వస్తాయని అర్థం చేసుకున్నా ఆ కోర్స్లో చూసి. సో అలా ఆ విషయం నాకు అర్థమైనప్పుడు నేను ఇంకా నా పేజ్ లాంచ్ చేద్దామని డిసైడ్ అయ్యా. సో లాంచ్ చేసా వెల్త్ మైండ్స్ పేజ్ని. అండ్ బ్రో ఎప్పుడైతే లాంచ్ చేశానో నిజం చెప్తున్నా కదా, నా ఫస్ట్ వీడియోతోనే నేను వైరల్ అవుతానని అస్సలు అనుకోలేదు బ్రో. అసలు ఒక వీడియోతోనే 10K ఫాలోవర్స్ దగ్గరికి వచ్చారు. అండ్ 32 పోస్ట్స్ అనుకుంటా అప్పుడు 100K వచ్చారు. అండ్ ఇంకో 10 పోస్ట్ 200K. ఇలా 3-4 monthsలోనే దగ్గర 400K రీచ్ అయ్యాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే, అంటే నాకు వచ్చిన ఫాలోవర్స్ కానీ 2-3 lakhs ఇన్కమ్ గురించి కానీ పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నా కాన్ఫిడెన్స్ వచ్చింది బ్రో ఈ కోర్స్ వల్ల. ఒకవేళ నేను ఆ రోజు 5,000 గురించి ఆలోచించి ఆ కోర్స్ తీసుకోకపోయింటే నాకు తెలిసి ఇదంతా ఉండేది కాదేమో, అసలు ఈ పేజ్ ఉండేది కాదేమో, నాకు ఈ 2-3 lakhs ఇన్కమ్ ఉండేది కాదేమో, ఈ కాన్ఫిడెన్సే ఉండేది కాదేమో. ఇక్కడనే అర్థం చేసుకోవచ్చు నాకు నా ఇన్స్టాగ్రామ్ జర్నీలో ఈ కోర్స్ ఎంత హెల్ప్ అయింది అనేది, ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని. సో థ్యాంక్స్ అ లాట్ బ్రో. ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువనే. మన తెలుగులో కూడా ఇలాంటి క్రియేటర్స్ ఇంకా చాలామంది రావాలని కోరుకుంటున్నా.
హాయ్ ఆల్, దిస్ ఇస్ సంధ్య. నేను ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. సో జాబ్ చేసుకుంటూ సెకండరీ ఇన్కమ్ ఉండాలని నాకు ఎప్పుడూ ఉండేది. సో ఇంట్లో కూర్చొని జస్ట్ నా ఫోన్తో నేను ఒక సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఫాస్ట్ లైన్ కోర్స్ నుంచి నేను నా టైం అండ్ స్కిల్ని స్మార్ట్గా ఎలా యూస్ చేసుకోవాలో నేర్చుకున్నాను. అండ్ ఆల్సో మనం ఉన్న ఈ ఇంటర్నెట్ వరల్డ్లో ప్రాక్టికల్గా వర్క్ అయ్యే ఆపర్చునిటీస్ గురించి నాకు బాగా ఐడియా వచ్చింది. యాక్చువల్గా నేనైతే ఎన్నో రోజుల సెల్ఫ్ గ్రోత్ తర్వాత ఫైనల్లీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే స్టార్ట్ చేశా. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం పీపుల్ అయితే నా కంటెంట్ చూస్తున్నారు అండ్ మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు. ఫీల్ రియలీ గుడ్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ FIB నా ముందున్న బ్యారియర్స్ అన్ని పోయేలా చేసింది అండ్ నా లైఫ్ని రిస్టార్ట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. ఒకసారి ఆలోచిస్తే మనం మన 20s చాలా మనీ వేస్ట్ చేస్తాం, కానీ ఎక్కడైతే మన లైఫ్ని చేంజ్ చేసుకోవడానికో లేదో మనం స్కిల్స్ని నేర్చుకోవడానికో ఒక 5-10 వేలు పెట్టడానికి 100 సార్లు ఆలోచిస్తాం. ఆలోచించడం మంచిదే, కానీ ఒక చోట మనకి వాల్యూ వస్తుంది అని తెలిసి కూడా యాక్షన్ తీసుకోకపోతే ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీని చేతులారా కోల్పోతారు. మీరు ఆ మిస్టేక్ చేయరని అనుకుంటున్నా. పర్సనలీ ఈ ఫాస్ట్ లైన్ ఇన్స్టాగ్రామ్ కోర్సు నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనిపించింది. మీ డ్రీమ్ లైఫ్ కోసం ఒక రైట్ డైరెక్షన్ కావాలి అనుకుంటే ఈ కోర్స్ మీకు ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. నేనైతే ఇది మిస్ చేసుకుని నా 20sని వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. మీరు కూడా మిస్ చేసుకోవాలని అనుకుంటున్నా. I highly recommend this to everyone. It's truly worth it. This was the best decision I made for my business. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. నాకు 4 years ఆఫ్ కాలేజ్ డేస్ లోనే నాకు మనీ ఎర్న్ చేయాలని ఉంది. అందుకే ఈ కోర్సులో జాయిన్ అయ్యాను. అండ్ ఇందులో ప్రతి వీడియో నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ముందు చాలా స్టక్ అయ్యేవాడిని, బట్ ఇప్పుడు ఒక ఎక్సైట్మెంట్ తో ఎంజాయ్ చేస్తున్నా. అండ్ నేను ఇన్స్టాగ్రామ్ ని కంటెంట్ ని చూసే పర్స్పెక్టివ్ ని ఇది కంప్లీట్లీ మార్చేసింది. కమింగ్ టు ద సపోర్ట్ ఏంటంటే లోకేష్ అండ్ టీమ్ అయితే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా పెద్ద డౌట్ వచ్చినా చాలా మంచిగా ఓపిక్ క్లియర్ చేస్తున్నారు నా డౌట్స్ అన్నిటిని. ఎవరైతే కొత్త వాళ్ళు వస్తారో వాళ్ళు కూడా చాలా భయపడతారు. ఇన్ఫాక్ట్ నేను కూడా అలాగే భయపడేవాడిని. కానీ ఈ కోర్స్ అనేది నిజంగా బిగినర్ ఫ్రెండ్లీ అండ్ పర్ఫెక్ట్ ఫౌండేషన్ ఫర్ బిగినర్స్. ఈ కోర్స్ అనేది మన కెరియర్ కి అండ్ మన ఫ్యూచర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. బ్రో నిజంగా చెప్పాలంటే ఇది ఓన్లీ నా ఇన్స్టాగ్రామ్ గ్రోత్ కి హెల్ప్ అవ్వలేదు. ఇది నా ప్యాషన్ ని సీరియస్నెస్ గా తీసుకోవడానికి ఒక కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది. ముందేమో ఇష్టం లేని జాబ్ కోసం డిప్రెషన్ తో లేచేవాను ప్రతిరోజు, బట్ ఇప్పుడేమో ప్రతి డే ఒక ఎక్సైట్మెంట్ తో స్టార్ట్ చేస్తున్నా. షార్ట్ కట్స్ అంటే ఏంటో ఎవ్రీ స్టెప్ ఎత్తుకుంటూ పోవాల్సిందే. మనం స్కిల్ మీద ఫోకస్ చేయాలి కాబట్టి మనం ఎడ్యుకేషన్ మీద ఎన్నో ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తుంటాం, కానీ ఇట్లాంటి స్కిల్ బేస్డ్ లెర్నింగ్ కోర్సెస్ మీద కొన్ని థౌసండ్ పెట్టడానికి ఆలోచిస్తుంటాం. ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ. ఫైనల్లీ నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఫ్రెండ్స్, ఆపర్చునిటీస్ మనకి వస్తూ ఉంటే మనం ఆ రైట్ ఆపర్చునిటీని పిక్ చేసుకోవడం మన చేతిలో ఉంటుంది. సో ఇది అలాంటి ఒక మంచి గొప్ప ఆపర్చునిటీ అని చెప్పేసి ఈ మెంటర్షిప్ గురించి నేను చెప్పగలను. సో కాన్ఫిడెంట్లీ యూ కెన్ చూస్ దిస్ మెంటర్షిప్ అండ్ మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. సో మీరు చేయాల్సింది జస్ట్ డిస్క్రిప్షన్ లో మీ ప్లాన్ సెలెక్ట్ చేసి ఆ లింక్ ప్రెస్ చేయండి. మీ ఈమెయిల్ ఇంకా వాట్సాప్ నెంబర్ ఇచ్చి పేమెంట్ ఫినిష్ చేశాక వితిన్ సెకండ్స్ లో మీ వాట్సాప్ అండ్ ఈమెయిల్ కి కోర్స్ యాక్సెస్ వస్తుంది. ప్రాసెస్ మొత్తం ఆటోమేట్ అయి ఉంటుంది. సో మీరు మొబైల్లో చూడొచ్చు, ల్యాప్టాప్ లో చూడొచ్చు, మీ కంప్యూటర్ లో కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ చేసే ముందు నా మెంటర్ నాకు చెప్పిన వాల్యుబుల్ వర్డ్స్ తో పాటు తనకి నేను ఇచ్చిన ప్రామిస్ ఏంటో కూడా చెప్తా. సో నేను ఇలా అడిగా, సార్ నిజంగా నాకు కూడా ఇలాంటి లైఫే కావాలి, కానీ ఇది నా వల్ల అవుతుందా? అసలు నన్ను నేను ఎలా మోటివేట్ చేసుకోవాలి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మిలియనర్ అయ్యే వరకు మిమ్మల్ని ఏం మోటివేట్ చేసింది? చూడు, ప్రతి సెల్ఫ్ మేడ్ మిలియనర్ వెనక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. ఇప్పుడు నేను నీకు ఎలా అయితే ఇవన్నీ చెప్తున్నానో అలానే 8 years బ్యాక్ మా ఇంటి దగ్గర అన్నయ్య నాతో చెప్పాడు. సక్సెస్ ఎలా ఉంటుందో కాదు, ఫెయిల్యూర్ పెయిన్ గురించి చెప్పాడు. తను ఇప్పుడు రిచ్ అయినా కూడా 35 ఏజ్ వచ్చే వరకు ఈ రోజు గడిచిపోతే చాలు అని ఎలాంటి సేవింగ్స్ చేసేవాడు కాదు. అండ్ తన జాబ్ తో వచ్చే మనీ అంతా ఖర్చులకే అయిపోయేవి. దానివల్ల తన ఫాదర్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కాపాడలేకపోయాడు. రీజన్ డబ్బు లేకపోవడం వల్ల. ఆ రోజు నాకు అర్థమైంది, నా దగ్గర మనీ అనే సెక్యూరిటీ లేకపోతే లైఫ్ ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో. అండ్ నేను అప్పట్లో చాలా లేజీ ఉంటూ నేను వెళ్ళాలనుకునే డ్రీమ్ ప్లేసెస్ గురించి ఆ అన్న వాళ్ళ ఫాదర్ తో షేర్ చేసేవాడిని. ఆ టైంలో అతను నాతో చెప్పిన ఒక విషయం నా మైండ్ లో అలానే స్టక్ అయిపోయింది. నువ్వు నీ 20s లో ఉన్నప్పుడు నీ దగ్గర టైం అండ్ ఎనర్జీ ఉంటుంది, కానీ మనీ ఉండదు. నువ్వు 30s and 40s లో ఉన్నప్పుడు మనీ అండ్ ఎనర్జీ ఉంటుంది, కానీ టైం ఉండదు. ఎంజాయ్ చేద్దాం అనుకుంటావు, కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లో పడి నీకు టైమే దొరకదు. నీ 50s లో నీకు చాలా టైం ఉంటుంది, కానీ ఎనర్జీ ఉండదు. ఒకవేళ నేనే కానీ ఇప్పుడు నీ ఏజ్ లో ఉంటే ఇలా ఫోన్, టీవీ, సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసే బదులు ఇప్పుడున్న ఇంటర్నెట్ ని వాడుకొని ఈ 20s లో ఎంత వీలైతే అంత కష్టపడతా. అప్పుడు టైం అండ్ మనీ రెండు నా దగ్గర ఎనర్జీ ఉన్నప్పుడు ఉంటాయి. ఈ విషయం నేను నీ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు ఎవరైనా చెప్పుంటే బాగుండేది. నిజంగా లైఫ్ చాలా చిన్నది. నేను కూడా నీలానే ట్రావెల్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి, నేర్చుకోవడానికి చాలా టైం ఉంది అనుకునేవాడిని. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏజ్ అయిపోతున్న ఎఫెక్ట్స్ ని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. తర్వాత అనిపిస్తుంది, అరే నేను నా ప్యాషన్ ని ఫాలో అయ్యి ఉంటే బాగుండేది, నేను ఆ రిస్క్ తీసుకొని ఉంటే బాగుండేది, నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుండేది అనే రిగ్రెట్ తప్ప ఏం మిగలదు. అండ్ ఆఫ్టర్ 1 year అతనిక లేరు. నాకు నా లైఫ్ నల్లా రిగ్రెట్స్తో ఎండ్ చేసుకోవాలని లేదు.
నేను నా లైఫ్ను ఒక బ్యూటిఫుల్ జర్నీగా మార్చుకోవాలనుకున్నా. అందుకే ప్రతి చోట నేను ఇంకా బెటర్గా ఎలా అవ్వగలను అని ఆలోచించా. నా ఫ్రెండ్స్ 500 రూపీస్ బుక్స్ కొనడం డబ్బులు వేస్ట్ అనేవారు, కానీ రెస్టారెంట్కి వెళ్ళి 2000, 3000 బిల్ చేస్తారు. నేను ఒక ఎక్స్పర్ట్ దగ్గర స్కిల్స్ నేర్చుకోవడానికి 20,000, 50,000, కొన్ని లక్షల రూపాయలు స్పెండ్ చేశా. కానీ మా ఫ్రెండ్స్ మంచి బైక్ కొనడానికి, కార్, ఇల్లు కొనడానికి స్పెండ్ చేశారు. ఇప్పుడు అవన్నీ నా దగ్గర ఉన్నాయి, కానీ వాటికి ముందు నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకున్నా. ఒక బుక్ ఆర్ కోర్స్ వల్ల రిటర్న్ నాకు 10 రెట్లు వస్తుంది అంటే అది నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అయి నా డబ్బు పెరిగిందే తప్ప తగ్గలేదు. అండ్ ఆఫ్టర్ 8 years నేను మనీ కోసం పని చేయకపోయినా ఆటోమేటిక్ గా మనీ వస్తుంది, ఈవెన్ నేను నిద్రపోతున్నా కూడా. బట్ ఆ రోజు నేను మా ఫ్రెండ్స్ లో ఆలోచించి మనీ వేస్ట్ అని వదిలేసి ఉంటే, ఆ బుక్స్, కోర్సెస్ అండ్ ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోకపోయి ఉంటే నేను మిలియనర్ కాదు కదా, 1 కోటి రూపాయలు కూడా ఎర్న్ చేయలేకపోయేవాడిని. మా ఫ్రెండ్స్ లానే నేను కూడా ఈ మంత్ EMI, క్రెడిట్ కార్డ్ బిల్, కిడ్స్ ఎడ్యుకేషన్ ఎలా అని టెన్షన్ పడుతూ ఉండాల్సి వచ్చేది. లైఫ్ లో ఇది గుర్తుపెట్టుకో, ప్రతి మిలియనర్ ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకొని వాళ్ళ టైం సేవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి కొన్ని ఇయర్స్ నేర్చుకునే లెసన్స్ ని మనకు కొన్ని గంటల్లో నేర్పిస్తాడు. అది బుక్స్ ద్వారా అవ్వచ్చు, ట్రైనింగ్, మెంటర్షిప్, కోర్సెస్. సో హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద స్పెండ్ చేసే ప్రతి రూపాయి ముందు ముందు మనం ఇంకా ఎక్కువ రిచ్ అయ్యేలా చేస్తుంది. అండ్ నిన్ను నువ్వు డెవలప్ చేయడం ఆపనంత వరకు నువ్వు లైఫ్ లో గ్రో అవుతూనే ఉంటావు. సో ప్రామిస్ మీ, ఒకవేళ నేను చెప్పింది అప్లై చేసి నువ్వు నిజంగానే సక్సెస్ చూస్తే, ఈ నాలెడ్జ్ నీ ఒక్కడి దగ్గర దాచుకొని నువ్వు ఒక్కడివే రిచ్ అవ్వడం కాదు, ఇదెంత మందికి వీలైతే అంతమందికి దీని ఇంపార్టెన్స్ తెలిసేలా చేయి. నువ్వు 100 మందికి చెప్తే అట్లీస్ట్ ఒకరి లైఫ్ మారినా నువ్వు గెలిచినట్టే. ప్రామిస్, దిస్ ఈస్ మై మిషన్. ఫ్రెండ్స్, నేనైతే నాకు హెల్ప్ అయిన ప్రాక్టికల్ సొల్యూషన్ అండ్ కంప్లీట్ రోడ్ మ్యాప్ చూపించా. అండ్ నా జర్నీలో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా నాకు నేను ఒక్కటే చెప్పుకున్నా, నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. మీరు ఎంతమంది ఇలా కలలు కంటారో తెలియదు, కానీ నేను నా లోయెస్ట్ ఫేజ్ లో నాకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం కూడా డబ్బులు లేని టైంలో ఇలా కలలు కనేవాడిని. నీకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఇదే ఫోన్ పేలో నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసినప్పుడు 10 లక్షలు ఉంటాయి. అండ్ ఈ రోజు రియాలిటీలోకి వస్తే 50 లక్షలు ఉండడం చూసా, 1 కోటి రూపాయలు చూసా, 2 కోట్లు కూడా చూసా. అండ్ ఒక్కటి రియలైజ్ అయ్యా, మన దగ్గర హై పేయింగ్ స్కిల్స్ ఉంటే అవకాశాలు ఆటోమేటిక్ గా వస్తాయి. సో ఈ స్కిల్స్ ని నేర్చుకోకపోవడం మీ హ్యాండ్స్ లో ఉంది. ఒకవేళ ఈ వీడియోని మీరు ఇక్కడి వరకు చూస్తే 100 ఇమోజీతో కమెంట్ చేయండి, సో దట్ ఎంతమంది చూసారో నాకు కూడా తెలుస్తుంది. అండ్ ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో అట్లీస్ట్ 3 షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారో కంగ్రాచులేషన్స్. మీకు A to Z కాంటెంట్ క్రియేషన్ లో ఏ ప్రాబ్లం వచ్చినా మా వాట్సాప్ నంబర్ మీ దగ్గర ఉంటుంది, డైరెక్ట్ గా మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ నా నుంచి ఒకటే రిక్వెస్ట్, ఈ ఫాస్ట్ అండ్ బ్లూ ప్రింట్ మీరు లైఫ్ లో గ్రో అవడానికి, డబ్బు సంపాదించడానికి హెల్ప్ అయ్యాక మీరు రివ్యూ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో 6 months ఆర్ 1 year లో మళ్ళీ సీట్స్ ఓపెన్ చేసినప్పుడు మీ అందరి స్టోరీస్ నేను మన ఛానల్లో షేర్ చేస్తా. ఫ్యూచర్ లో అరే యార్ ముందే స్టార్ట్ చేయాల్సింది, ఎన్రోల్ అవ్వాల్సింది అనే రిగ్రెట్ మీకు ఎప్పటికీ ఉండదని అనుకుంటున్నా. సో ఆల్ ద బెస్ట్, లెట్స్ డూ దిస్. 1 year మన ఫుల్ పొటెన్షియల్ చూపిద్దాం, ఎవరికో కాదు మనకి మనం ప్రూవ్ చేసుకుందాం. వీడియో ఎండ్ చేసే ముందు మీరు ఎన్రోల్ అవుదాం అనుకుని ఏమైనా డౌట్స్ వల్ల ఆగిపోతూ ఉంటే డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో ఉన్న మా వాట్సాప్ లింక్ కి మెసేజ్ చేయండి. ఈ ఆఫర్ ఉన్న 3 రోజులు మా టీం 24/7 అవైలబుల్ ఉంటారు. సో ఒక డౌట్ తో ఆగిపోయే కంటే మాకు మెసేజ్ చేసి క్లియర్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ఎన్రోల్ అయిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ షేర్ చేయండి. దీనివల్ల మీకు ఇన్స్టెంట్ గా 30 days సిరీస్ అండ్ ఆర్ట్ ఆఫ్ మనీ కోర్స్ షేర్ చేస్తాం. ఈవెన్ midnight 1 కైనా సరే మా టీం మీకు రిప్లై ఇస్తారు. అండ్ కోర్స్ యాక్సెస్ ఇన్స్టెంట్ గా మీ వాట్సాప్ అండ్ ఈమెయిల్ కి వస్తుంది. సో మీరే డిసైడ్ అవ్వండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వర్సెస్ పెయిన్ అండ్ రిగ్రెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.